Welcome to our channel Never Ending Creations. The agenda of our channel is to share knowledge. మనకి గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీకి సంబంధించి సిలబస్లో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అనేది సిలబస్ ఇవ్వడం జరిగింది. అందులో మనకు ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి ఒకసారి మనం పరిశీలిద్దాం. అయితే మనకు ఉన్నటువంటి అందులో టాపిక్స్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు. అసలు కేంద్ర ప్రభుత్వం ఏర్పడి నుంచి కూడా ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు బాధిత ప్రజలకు ఏదైతే అందించిందో అవి ప్రతిదీ కూడా చదవాలి. ఆ యొక్క ప్రారంభం చదవాలి, లక్ష్యాలు చదవాలి, లబ్ధిదారులు చదవాలి. అసలు మనకి అడగచ్చు సమాజ అభివృద్ధి పథకం ఎప్పుడు ఏర్పడింది సిడిపి అని అడగచ్చు. అదేవిధంగా 1952 సాంద్రీయ వ్యవసాయ జిల్లాల పథకం ఎప్పుడు ఏర్పడింది అడగచ్చు. 1920 ఆ విధంగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ పథకాలు అయితే ఉన్నాయో ప్రతి పథకం కూడా క్షుణ్ణంగా చదవాలి. దాన్ని ఎవరు ప్రవేశపెట్టారు, ఆ పథకాన్ని ఎక్కడ ప్రవేశపెట్టారు, ఏ రంగానికి ప్రవేశపెట్టారు, దేనికి సంబంధించి ప్రవేశపెట్టారు అనేది ఎక్కువగా వాళ్ళు సిలబస్లో పొందపరచడం జరిగింది. కాబట్టి కంపల్సరీ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ అయితే సంక్షేమ పథకాలు ఉన్నావో అవి మనం అప్డేట్గా ఉన్నవి లేకపోతే మనకి కూడా మనం చూసుకొని మంచి మార్కులు సాధించవలసినటువంటి అవసరం ఉంది. ప్రతిదీ కూడా అడగచ్చు. స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ గారి యోజన ఎప్పుడు ఏర్పడింది, లేకపోతే మనకు తెలియనటువంటివి మిలియన్ బావుల పథకం, అదేవిధంగా లేకపోతే గ్రామీణ భూమి లేని వారికి ఉపాధి గ్యారంటీ పథకం మనకు తెలిసింది. ఎక్కువ ఉన్నవి మనకు తెలియని వారికి జయప్రకాష్ రోజ్గార్ గ్యారంటీ యోజన. అసలు జయప్రకాష్ రోజ్గార్ గ్యారంటీ యోజన ఎందుకోసం అయిపోయింది, ఏ జయప్రకాష్ నారాయణ లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారి గురించి అదొక ఏర్పడింది. అటువంటి పథకాలు ఎక్కువగా అడుగుతాడు. అంత్యోద్యమ అన్న యోజన పథకం దేని గురించి, లేకపోతే ప్రధానమంత్రి గ్రామోదయ యోజన దేని గురించి, కౌశల్ యోజన అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు పురా అని అడుగుతాడు. పురా అనేది అసలు ఏంది, దేనికి సంబంధించిందని అడుగుతాడు. ఎప్పుడు స్థాపించిందని అడుగుతాడు. అసలు పురా ఎబ్రిమేషన్ అడుగుతాడు. ప్రొవైడింగ్ అర్బన్ అమెండేషన్ ఇన్ రూరల్ ఏరియాస్ సంబంధించినటువంటిది కూడా మనకు అవకాశం ఉంది. కాబట్టి లేదా భారత నిర్మాణం 2005-9 లక్ష్య మార్గాలు అడగచ్చు. విద్యుత్కి ఏమించుకుంది, లేకపోతే ఆ విధంగా బేటీ బచావో బేటీ పడావో అడగచ్చు, లేకపోతే వనబిందు కళ్యాణ యోజన అడగచ్చు, పట్టణ చాలా పథకాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా ఈ పథకాల మీద దృష్టి సాధించి ఉజ్వల పథకం కానీ, ఉజ్వల్ కానీ, లేకపోతే రూర్బన్ కానీ, లేకపోతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ ప్రతిదీ కూడా. తర్వాత ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్. ఈ ప్రధానమంత్రి సురక్షిత అభిమాన్ ఎదురు ఏమనేది, అసలు అభిమాన్ యోజన పథకం ఏంది, ఆరోగ్య మంత్రి 2016 ఎప్పుడు ప్రారంభించారు, 2016 నవంబర్ని ఎక్కడ ప్రారంభించారని అడగచ్చు. లక్ష్యాలు ఏంది, ప్రధాన అంశాలు ఏంటంటే గర్భిణీ స్త్రీలందరికీ కూడా ఇది వర్తించే విధంగా ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి నెల 9వ తేదీన ఉచిత పరీక్షలు చేయడం, ఆ విధంగా ఈ యొక్క ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభిమాన్ అనేది మనం చదువుకోవాలి. తర్వాత కేంద్ర ప్రభుత్వం పథకాలు, వాటి లక్ష్యాలు, ఏ పథకాలు ఎప్పుడు ప్రవేశపెట్టింది, వాటి లక్ష్యాలు ఏందనేది కూడా మనం చదవాల్సినటువంటి అవసరం ఉంది. భారత్ నిర్మాణం ఏంటి, దాని లక్ష్యం ఏంటి, ఆ విధంగా కూడా ఈ యొక్క వీటిని కూడా మనం చదువుకున్నట్లయితే మంచి మన అవకాశం పాయింట్స్ సాధడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం అప్డేట్స్ చదవాలి, లాంగ్ చదవాలి. ఏంటంటే డేట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఆ పథకం దేని గురించి ఏర్పడింది, ఆ పథకం ఎవరు ప్రారంభించారు, ఆ పథకం ఎక్కడ ప్రారంభించారు అని అడుగుతాడు. కాబట్టి లక్ష్యాల్లో చదవాలి. ప్రతి క్షుణ్ణంగా ఈ యొక్క ఏదైతే మనం భారత ప్రభుత్వ సంక్షేమం మరియు గ్రామీణాభివృద్ధి పథకాలు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు, సురక్షిత మాతృత్వ అభిమాన్ పథకాలు, వాటి లక్ష్యాలు చదువుకున్నట్లయితే మనం సులభంగా దీనిలో మార్కులు సాధించే అవకాశం ఉంది. కాబట్టి మనకి తెలియనివి అడగచ్చు, తెలిసినవి అడగచ్చు. కాబట్టి ఆ విధంగా చాలా పథకాలు ఉన్నాయి. కాబట్టి ఆ పథకాల మీద దృష్టి కేంద్రీకరించి ఒక మంచి మార్కులను సాధిస్తారని మేము ఆశిస్తూ ఉన్నాము. తర్వాత ఆంధ్రప్రదేశ్ పథకాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. Thanks for watching video. Please subscribe our channel if you like.